ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పుచుండగా తండ్రి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలు తండ్రి అర్థం చేసుకునే మనస్సును ఇవ్వండి తండ్రి. తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీ పిల్లలు తండ్రి మంచి మాటలు చెప్పారు తండ్రి. తండ్రి విన్న ఆ మాటలు మర్చిపోకుండా వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీకు సహాయం దయచేయండి తండ్రి. ఇప్పుడు నేను చెప్పే పాఠాన్ని కూడా వారు విని అర్థం చేసుకునే తండ్రి, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఈ భూలోకంలో తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే వారముగా మేమందరం ఉండడానికి మీ కృప మా అందరికీ దయచేయమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామం బట్టి అందరికీ వందనాలండి. ఏమండి, 6 నెలల నుండి కష్టపడి నేను నా టెన్షన్ వదిలిచ్చేసామండి. అంటే మళ్ళీ 6 నెలలకి ఇంకో పరీక్ష ఉందండి. మధ్యలో ఆగస్టులో ఒక పరీక్ష ఉందండి. మరి పరీక్ష రాసేటప్పుడు పిల్లవాళ్ళు కానివ్వండి, మనం కానివ్వండి, ఎవరైనా టెన్షన్ గురైపోతుంటామండి. ఒకసారి ఒత్తిడికి గురైపోతామండి. మరి ఆ ఒత్తిడి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటేనండి, మొదటి నుండే చదువుకోవాలండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల ఎగ్జామ్కి ఇచ్చారండి. 6 నెలల నుండి మనం మొదటి నుంచి 6 నెలల ఫస్ట్ నుంచి మనం మొదలు పెడితే ఏమవుతుందండి, ఈజీ అయిపోతుంది. మనకి అన్నీ వచ్చేసినట్టుగా అనిపిస్తుందండి. అంటే ఈజీ అంటే టెన్షన్ లేని లైఫ్ వచ్చేస్తుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రకంగా చేసి ఉంటారని నేను అనుకుంటున్నానండి. అందరికి మంచి మార్కులు వచ్చినాయి అంటే అలా చదవడం బట్టే వచ్చినాయండి. లేకపోతే 150 అధ్యాయాల్లో నుండి చదివి రాయడం అంటే మామూలు విషయం కాదండి. ఏదేమైనా దేవుని నామానికి మహిమ కలగాలండి. ఆయనే మనకు జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన నామానికే మహిమ కలగాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాము పాఠాలండి. ఏంటంటే ఎలా బ్రతికినా సరే రక్షణ పోదా అని చెప్పుకుంటూ వస్తున్నామండి. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత దేవుణ్ణి విశ్వసించారు. దేవుని విశ్వసించిన తర్వాత అరణ్యంలోనికి వచ్చారండి. అరణ్యంలోనికి వచ్చిన తర్వాత అరణ్యంలో ఒక సంఘంగా ఏర్పడ్డారు. అరణ్యంలో సంఘంగా ఉంటూ వీళ్ళు ఏం చేశారండి, వ్యభిచారుల కింద పాపులు గాను అవిధేయులు గాను మారిపోయారండి. ఏమండి, వ్యభిచారులు గాను అవిధేయులు గాను పాపులు గాను మారిపోయారండి. ఇలా మారిపోవడం వల్ల దేవుడు ఏం చేశాడండి, వీళ్ళకి ఇస్తానన్న కానాను ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదండి, వీళ్ళు వ్యభిచారులు గాను అవిధేయులుగా మారిపోయారు కాబట్టి అరణ్యంలో వీళ్ళందరూ సంహరింపబడ్డారు. అరణ్యంలో వీళ్ళందరూ సంహరింపబడ్డారు. సంహరింపబడిన తర్వాత ఎంతమంది వెళ్ళారండి, ఆ యొక్క కానాను దేశానికి 2 మాత్రమే వెళ్ళారండి. ఏమండి, ఎన్ని లక్షల జనాంగం అండి వీళ్ళు? సుమారుగా కాల్బాన్లో చూసుకుంటే 6 లక్షల పైచిలుకండి, 550 మంది ఎంతోమంది ఉన్నారండి. మరి పురుషులు మాత్రమైతే స్త్రీలు పిల్లలు ఇంకా ఎక్కువ మందే ఉంటారండి. మరి వీళ్ళందరూ వెళ్ళలేదంటే ఏంటంటే పరిస్థితి అంటే వీళ్ళు దేవునికి న్యాయంగా యథార్థంగా బ్రతకలేదండి. కాబట్టి వీళ్ళని అరణ్యంలో సంహరింపబడ్డారండి వీళ్ళందరూ కూడా. అంటే ఎలా బ్రతికినా దేవుడు ఆ యొక్క రక్షణ పోదా అంటే పోతుందండి. లేకపోతే ఇది క్రైస్తవుల జీవితం అండి, ఈ యొక్క ఇశ్రాయేలు జీవితం అండి. తర్వాత క్రైస్తవుల గురించి చెప్పుకున్నాం, కొరింథీలో సంఘం గురించి చెప్పుకున్నాం. ఏమండి, మీలో వదంతులు కలవు, జారత్వం మీ యొక్క సంఘంలో జారత్వం ఉందని వదంతి కలదని ఉందండి. ఏమండి,
అయితే వీళ్ళు తండ్రి భార్యనే ఉంచుకున్నంత ఘోరమైన పని చేశారండి వీళ్ళు. ఎవరండి? కొరింథీ సంఘంలో ఉన్నవారండి. అటువలి ఉండకూడదని చెప్పుకున్నాం. ఆ తర్వాత గలతీ సంఘానికి వచ్చేసరికి గలతీలు ఎలా ఉన్నారండి? భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోతారని తెలియదని చెప్పుకున్నామండి. ఇకపోతే నేడున్న సంఘాన్ని గురించి చెప్పుకుంటే ఏం చెప్పామండి? సంఘంలో ఉన్నవారు దేవునితో అంటు కట్టాలని చెప్పామండి. అంటు కట్టబడి ఉండాలని చెప్పామండి. ఏమండి? ఫలింపని ప్రతి తీగను తీసి అగ్నిలో వేసి పారేస్తానని చెప్పాడండి దేవుడు. సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నారు కాబట్టి దేవుని చేత అంటు కట్టబడాలండి. దేవుని చేత అంటు కట్టబడకపోతే ఆ తీగను పీకి అవి ఎండిపోయిన తర్వాత అగ్నిలో పారేస్తానని దేవుడు మనకి చెప్పడం కూడా జరిగిందండి. మరి క్రైస్తవులు కూడా ఎలా బ్రతికినా రక్షణ పోదా అంటే రక్షణ పోతుందండి. దేవుడు మనకి మన బాప్తిసం తీసుకొని క్రీస్తుని యేసుప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత క్రీస్తు సంఘానికి వచ్చిన తర్వాత మరలా మనకు నచ్చినట్లు బతికితే ఏమవుతుందండి? ఆ రక్షణ అనేది పోతుందండి. ఇది క్రైస్తవులకి ఎలా బ్రతికినా రక్షణ పోదనే విషయం మీద మాట్లాడుకున్నాం. తర్వాత చివరిలో మనం ఏం మాట్లాడుకున్నాం అంటేనండి, ఇప్పుడు భవిష్యత్తులో చేసిన పాపాలు బాప్తిస్మం తీసుకున్న వెంటనే పోతాయని చెప్పుకున్నామండి. ఏమండి? ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు వరకు చేసిన పాపాలు మాత్రమే కడగబడతాయి, కానీ భవిష్యత్తులో చేసే పాపాలు అనేవి కడగబడవని చెప్పుకున్నామండి. మరి ఆ సందర్భం గురించి మాట్లాడుకుంటూ పౌలు గారు అన్నారు కదండి, సంఘముల గురించి నా చింత కలదని. భవిష్యత్తులో చేసే పాపాలు పోతే పౌలు గారి సంఘాల గురించి చింత ఎందుకండి అంటే, భవిష్యత్తులో చేసిన పాపాలకు శిక్ష దండన అనేది ఉంది అని చెప్పుకుంటూ ఆ రోజు ఏం చెప్పామండి? ప్రభువా ప్రభు అని నన్ను పిలిచటం ఎందుకు? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించనని చెప్పుకున్నామండి. అంటే పాపాలు పోతాయనే ఉద్దేశంతో కాకుండా తండ్రి చిత్త ప్రకారం అంటే వాక్యానుసారముగా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుని వయసు ప్రభుల వారి సందర్భంలో చెప్పుకున్నామండి. వాక్య ప్రకారం జీవించే వీరే నా తల్లి తండ్రి అని కూడా చెప్పుకున్నామండి. అంటే భవిష్యత్తులో చేసిన పాపాలు ఎలా పోతాయండి? తండ్రి చిత్త ప్రకారం బ్రతికినప్పుడే పోతాయండి. మనం ఇష్టానుసారంగా బ్రతికితే భవిష్యత్తులో చేసే పాపాలు అనేవి పోవు అని చెప్పుకున్నామండి. ఏమండి? చెప్పుకున్న తర్వాత మనం ఒక చివరిలో ఒక మాట అనుకుని ముగిచ్చేసుకున్నామండి. ఆ రోజు సంఘానికి అపాయం ఉందా అని ఆ మాట చెప్పి ముగిచ్చేసుకున్నామండి ఆ రోజు. మరి సంఘానికి అపాయం ఉందంటే అపాయం ఉందండి. మరి ఎలా ఉందంటే సంఘంలో ఉన్న వ్యక్తులను బట్టి అపాయం ఉందండి. దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుని వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. ఏమండి? అది మనందరికీ తెలిసిందేనండి. అందరం పరీక్షలో రాసిందే సబ్జెక్టేనండి. అది నిన్న పరీక్షలో రాసాం కదండి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలోని 3వ అధ్యాయంలో ఉంటుంది కదండి. మొదటిగా 2వ అధ్యాయము 14వ వచనం చూసుకుందామండి. వినివారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దు. ఏమండి? ఆ మాటలు ఎలా ఉన్నాయండి? వినేవారిని చెరిపే మాటలే. అటువంటి మాటల గురించి నువ్వు వాదం అనేది పెట్టుకోవద్దు. అంటే సంఘంలో వినేవారిని చెరిపేవారు ఉన్నారండి. ఉన్నారు కాబట్టి చెప్తున్నారండి. ఏమండి? వారు మంచి చెప్పినా చెడు చెప్పినా మనం తల ఊపకూడదండి. మనం చెప్పుకున్నాం కదండి మొన్న, మంచి చెప్తే తీసుకుందాం, చెడు చెప్తే దాని జోలికి వెళ్ళొద్దని చెప్పుకున్నాం. అంటే సంఘంలో చెరిపేవారు ఉన్నారు. అదేవిధంగా అంత్య దినములలో 3వ వచనమండి, సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి వీరి వల్ల ఏమవుతుందండి? సంఘంలో వీరి వల్ల సంఘానికి అపాయం అనేది వస్తుందండి. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు అంటే వారిని వారే ఇష్టపడతారండి.
వారి కోసం వారే బ్రతుకుతారండి. పక్కోడు ఏమైపోతే నాకు అనవసరం, నేను బ్రతికానా లేదా, నేను సంపాదించుకున్నానా లేదా, అది స్వార్థం. ఏమండి అంటే వారి కోసం వారే బ్రతకడం అండి. ధనాపేక్షలు ధనాన్ని ఎక్కువగా ఇష్టపడేవారండి. ఏమండి ధనాపేక్షలు పరలోక రాజ్యానికి వెళ్ళరండి. ధనాన్ని ఆపేక్షిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళరండి. బింకములు ఆడువారండి. బింకములు ఆడువారంటే మనం చెప్పుకున్న గొప్పలు చెప్పుకునే వాళ్ళండి. బింకములు ఆడువారంటే గొప్పలు చెప్పుకోవడం అండి. ఏమంటే బింకంగా మాట్లాడండి. నాకు మా తాతకి 100 ఎకరాలు ఉంది, మా నాన్నకి 100 ఎకరాలు ఉంది, సుఖం లేదండి ఎన్ని ఎకరాలు ఉన్నా. దేవుని యొక్క జీవితంలో మన బ్రతుకులేందే నువ్వు ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే సుఖం లేదండి. ఉండాల్సింది క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని ఆశ్రయించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలండి. ఎకరాలు ఏం మనల్ని తీసుకెళ్ళవండి. మనం నేర్చుకున్నాం కదండి. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేం. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతామండి. ఎన్ని ఎకరాలను సుఖం లేదండి. కానీ క్రీస్తు యేసు మాట, క్రీస్తు యేసు యొక్క గుర్చిన భక్తి మన దాంట్లో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోకానికి వెళ్తామండి. అంటే బెంకములాడు వారు అంటే ఏంటండి? గొప్పలు చెప్పుకునేవాళ్ళు అండి. అహంకారులు అంటే నాకేంటి, ఏదైనా చేయగలను, నా దగ్గర డబ్బు ఉంది అనేవాళ్ళండి. దూషకులండి, ఎప్పుడు వీళ్ళు దూషిస్తూనే ఉంటారండి. వీళ్ళ జోలికి పక్కోడు వెళ్ళకపోయినా సరే వాళ్ళు తిడతారండి. అలాంటి వాళ్ళండి. ఏమండి ఎక్కువగా తాగొచ్చిన వాళ్ళు ఈ సందర్భాన్ని చూడొచ్చండి. మనం వాళ్ళని తిట్టకపోయినా సరే అండి వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారండి. మనం సైలెంట్గా ఉన్నా సరే వాళ్ళు తిడుతూనే ఉంటారండి. ఎందుకంటే లోపల రెండో వాడు ఉన్నాడు కదండి, అందువల్ల వాళ్ళు అలా చూస్తూ ఉంటారండి. తల్లిదండ్రులకు అవిధేయులండి. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం అండి. కృతజ్ఞత లేనివారండి. కృతజ్ఞత లేకపోవడం అంటే ఏంటండి? చేసిన మీరు వెంటనే మర్చిపోవడం అండి, గుర్తించుకోకపోవడం అండి. ఏమండి అపవిత్రులండి. అపవిత్రులు అంటే పవిత్రంగా జీవించిన వారండి. అనురాగ రహితులు, ప్రేమానురాగాలు అనే వీళ్ళ జీవితంలో ఉండమే రహితులు. ప్రేమానురాగాలు ఉన్నవారు వేరు, ప్రేమానురాగాలు లేని వారిని రహితులు అంటారండి. అంటే వీళ్ళు ప్రేమ అనురాగాలు అనే వీళ్ళ జీవితంలోనేవి ఉండవండి. వీళ్ళందరూ సంఘంలోనే ఉన్నారండి. సంఘంలో ఉన్న లిస్టేనండి. చివరిలో చెప్తారండి, అతి ద్వేషులు, ఎక్కువగా ద్వేషించేవారండి. ఏమండి అపవాదకులు, ఒకరి మీద ఒకరు ఏం చెప్తారండి? అబద్ధాలు చెప్పుకుంటూ కొండెములు చెప్తారండి. ఏమంటే అజితేంద్రియులు, క్రూరులు అంటే మూర్ఖులండి. క్రూరులు అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రూర జంతువులు అంటామండి. క్రూర జంతువులు అంటే మాంసాన్ని భక్షించే జీవులండి. అంటే అట్లా మంచి చెడు ఏం ఆలోచించండి. ఇంకండి మంచి చెడు జాలి దయ, మనం వీడిని కొట్టడం వల్ల వాడికి ఇబ్బంది అవుతుంది, తిట్టడం వల్ల వాడికి ఇబ్బంది అవుతుంది, అసలు ఏం ఆలోచించరండి. క్రూరులండి. వాళ్ళకి నోటికి ఏదో వస్తే అదే మాట్లాడతారు. వాడు ఏం చేయాలనుకుంటే అది చేసి వెళ్ళిపోతారండి. అంటే క్రూరులండి. ఏమండి సజ్జన ద్వేషులండి, మంచి వాళ్ళు ద్వేషిస్తారంటండి వీళ్ళండి. ద్రోహులండి, అంటే ఎప్పుడు ద్రోహం చేస్తూనే ఉంటారు. వాడు మంచి చేసినా సరే వీళ్ళు ద్రోహం చేస్తూనే ఉంటారండి. మూర్ఖులు, వాడు ఎంత చెప్పినా సరే వాడు ఏంటండి మూర్ఖుడు అంటే. నేను మూర్ఖుడిని, నేను ఎవరి మాటనో వినను. ఏమండి నేను వానార్కిని. ఇక మూర్ఖుడికి ఇంకేం చెప్తామండి? ఏం చెప్పినా సరే నాకు తెలిసి అంటాడండి ఒక మాటలో. కాబట్టి మూర్ఖులండి. గర్వాంధులండి. గర్వం గలవారండి వీళ్ళు. ఏమండి గర్వం చాలా ప్రమాదం అండి. మరీ ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో కొట్టినోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ కొట్టాను, సెకండ్ కొట్టాను, థర్డ్ కొట్టాను అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో గర్వం అనేది మనలో ప్రవేశించేస్తుందండి. సాధ్యమైనంత వరకు దేవునికి లోబడే బ్రతకాలండి. గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు తొక్కేస్తాడండి ఖచ్చితంగా. మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వం అనేది మన జీవితంలోకి రాకూడదండి. ఏమండి పరలోకంలో అపవాది అండి పరిశుద్ధుడు అనుకుని ఉందండి. అక్కడ ఉన్న అపవాదిని కిందతో వచ్చాడండి దేవుడు. గర్వం వల్లండి మన జీవితంలో చాలా ప్రమాదకరమైనది గర్వం అండి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ గర్వం రాకూడదండి. ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా దేవా మీకే కృతజ్ఞతలు అని మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి.
గర్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలోనికి రానివ్వకూడదండి. అదేవిధంగా దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అంటండి. దేవుడి కంటే ఎక్కువ సుఖం కావాలని కోరుకునే వాళ్ళు అంటండి వీళ్ళండి. ఏమండి, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు అంటండి. పైకి భక్తి గలవారే ఉంటారంటండి, లోపల చేసే పనులన్నీ ఎలా ఉంటాయండి? భక్తిహీనులు చేసే పనులు చేస్తూ ఉంటారండి. అంటే అసూయ, కపటము ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనలో భక్తిహీనులు చేసే పనులేనండి. బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆదివారం అయ్యేసరికి వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకునండి చర్చిలకు వెళ్తారండి. అది తప్పు లేదండి. ఏమండి, మనకున్న వస్త్రధారణ వేసుకుని వెళ్తాం, తప్పు లేదండి. కానీ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మాటలు చూడాలండి మనం. ఏమండి, చర్చిలో ఎంత పవిత్రంగా ఉన్నారో ఇంటికి వచ్చిన తర్వాత అంత బండబూతులు తిడతారండి. నిజమేండి, సమాజంలో ఉన్న పరిస్థితి అండి అది. అయితే వీళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగానే వెళ్ళారండి. పైకి భక్తులుగానే వెళ్ళారండి. చర్చ అయిపోయిన తర్వాత ఎవరి టాలెంట్ ఎంత ఉందో అప్పుడు చూపిస్తారండి. ఏమండి, కాబట్టి మనం అలా ఉండకూడదండి. పైకి భక్తిగా ఉండి మనసులో ఒకటి పెట్టుకొని అలా మాట్లాడితే దేవుడు ఊరుకొని అంటున్నాడండి. ఆ కింద మాటలు చూసుకుంటేనండి, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. ఏమండి, అటువంటి వారికి సంఘంలో ఇలాంటి వారు ఉన్నారు. సంఘంలో ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి అట్టి వారికి విముఖుడువై ఉండుము. అదేవిధంగా ఇలాంటి వారి వల్ల సంఘానికి ఏమవుతుందండి? అపాయం అనేది, ప్రమాదం అనేది ఉందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. అందుట్లో మనం ఎక్కడ ఉన్నామండి? అంత్య దినాలలో ఉన్నామండి. సంఘంలోనే అంత్య దినాల్లో ఉన్నామండి. అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనం సైలెంట్గానే ఉంటామండి. వాళ్ళు కోరుండి మన మీదకి వస్తారండి, దెబ్బలాట్లకు కానీ గొడవలకు కానీ దేనికైనా సరే అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒక వ్యక్తి రోడ్డు అంటే వెళ్తూ ఉంటాడండి. వెళ్ళినప్పుడు తన మార్గాన్ని తను పోతూ ఉంటాడండి. అవతలోడు వచ్చి గుద్దేస్తాడండి ఇతను. వాస్తవానికి ఇతను చనిపోవాలని ఆలోచన లేదు, ఇతను మామూలుగా తన క్రమ పద్ధతిలో తను వెళ్తూ ఉంటాడండి. అటువంటి కాలం వచ్చిందండి ఇప్పుడండి. వీడి రూట్లో వీడు వెళ్తూ ఉంటాడు, అవతలోడు వచ్చి అవతలోని గుద్దేస్తూ ఉంటాడండి. వాణిని బట్టి ఏమవుతుందండి? ఇతని జీవితం నాశనం అయిపోతుందండి. అదేవిధంగా దేవునిలో ఉన్న మనం ఏం చేయాలంటేనండి, మరీ ఎక్కువగా ఏమండి చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఇది సంఘంలో ఉన్న వారి వలన వచ్చే అపాయం అండి. ఇకపోతే ఈరోజు మనం చెప్పుకునే పాఠం ఏంటంటేనండి, విశ్వాసులు భ్రష్టులు అయిపోయే అవకాశం ఉందా? ఏమండి, విశ్వాసులు అంటే ఎవరండి? యేసుప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయించి సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సంఘంలోనే ఉన్నారు. సంఘానికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సంఘంలో జీవించిన తర్వాత అప్పుడు ఏమయ్యారండి? వీళ్ళు తొలగిపోయారు. అంటే విశ్వాసులు ఉండి విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి విశ్వాసులు భ్రష్టులయ్యే అవకాశం ఉందని ఈరోజు మనం నేర్చుకుందామండి. ఇర్మియా గ్రంథం అండి, ఫస్ట్గా 31వ అధ్యాయం. అండి. 34 నుండి చదువుకుందామండి. ఏమండి, మధ్యలో నుండి చదువుతానండి. మధ్యలో నుంచి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులనేమి గనులనేమి అందరూ నన్నెరుగుదురు. ఇక్కడ ఏమంటున్నారండి? నేను వారి దోషములను క్షమించి ఇంకెన్నడూ ఏం చేస్తాను అంటున్నారండి? జ్ఞాపకం చేసుకొని అంటున్నారండి. ఎవరి పాపములండి? ఎవరి దోషములండి? వారి యొక్క దోషములను నేను క్షమించి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నారండి. ఇదే మాట హెబ్రీ పత్రికలో ఉంటుందండి, 8వ అధ్యాయము 8వ అధ్యాయం అండి, 12వ వచనం అండి.
12వ వచనం అండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి విషయములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకోనండి. ఏమండి, ఈ 2 వచనాలు మనం చూసాం కదండి. ఏముందండి? దోషాలను క్షమించి పాపాలను ఎన్నడను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడండి. ఈ వచనాన్ని చూసి దేవుడు మీ పాపాలను క్షమిస్తే మీరు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు తీసే, నన్ను క్షమించండి అని అంటున్నారేంటి అని అడుగుతారండి. ఏమండి, దేవుడేమో మీ పాపాలను క్షమిస్తాను అంటున్నాడు. దేవుడు పాపాలను క్షమిస్తాను అన్నప్పుడు మీరేంటి మరి దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలను క్షమించండి అని అంటున్నారు? అంటే దేవుడు కృప మీకు చులకనైపోయిందా? దేవుడు చేయలేడా? దేవుడు పాపాలను తీయలేడా? అంటే దేవుడిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా అని సమాజంలో ఉన్నవారు మాట్లాడతారండి. మరి ఈ పాపాలు అనేవి ఎవరి పాపాలను ఎప్పుడు కడిగాడు దేవుడు అని మనం చూసుకోవాలండి ముందు. ఏమండి, ఈ దోషాలను ఎవరి దోషాలు ఎప్పుడు కడగబడ్డాయని మనం చూసుకోవాలండి. ఈ పాపాలను అసలు పాపాలు కడగబడే ప్రక్రియ పాత నిబంధన కాలం నుండి మొదలైందండి. పాపాలను కడగబడే ప్రక్రియ పాత నిబంధన కాలం నుండి మొదలైందండి. పాత నిబంధన కాలంలో ఏమండి, ఇశ్రాయేలీలు పాపం చేసిన వెంటనే ఏం చేసేవారండి? బలి అర్పించేవాళ్ళండి. ఇశ్రాయేలీలు అంటే ఒక కోడినో ఒక మేకనో లేకపోతే ఒక ఎడ్డునో తీసుకొచ్చి ఇశ్రాయేలీలు బలి అర్పించేసేవాళ్ళండి. బలి అర్పించి అంటే వాళ్ళు బలి ఎందుకు అర్పించేవాళ్ళు అంటే వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోవడం కోసం ఏం చేసేవాళ్ళండి? బలి అర్పించేవాళ్ళండి. దేవుడు ఇశ్రాయేలీలకు అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు అటువంటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం అండి 3వ వచనం అండి. దేవుడు బలి అర్పించమని, వీళ్ళు చేసిన పాపాలకు బలి అర్పించమని అవకాశం ఇస్తే వీళ్ళు ఏం చేశారంటేనండి, అయితే ఆ బలులు అర్పించుడి చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వస్తున్నాయంటండి. ఏమండి, 3వ వచనం అండి 3:10 అండి. అయితే ఆ పాపములు అర్పించుడి చేత ఆ బలులు అర్పిస్తున్నారంటండి. బలి అర్పిస్తున్నా సరే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ పాపములు ఏం చేస్తున్నాయంటండి? ఏటేటా జ్ఞాపకం వస్తున్నాయంటండి. వీళ్ళు పాపం చేశారు, బలి అర్పించారు. ఆ చేసిన పాపాలు ఎలా అవుతున్నాయి అంటండి? మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటండి. ఏటేటా ప్రతి సంవత్సరం జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయంటండి. పైగా వీళ్ళు చేసిన పాపాలు ఏటేటా జ్ఞాపకం రావడమే కాకుండా ఏమండి, కింద ఏం జరుగుతుంది చూడండి. ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఏమండి, ఏ రక్తం తీసివేయట అసాధ్యమండి? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం ఏం చేయగలదంటండి? వారి పాపాలను తీసివేయలేదండి. పూర్తిగా తీసివేయలేదండి. ఏమండి, పూర్తిగా తీసివేయలేదు. అంటే వీళ్ళు పాపం చేస్తున్నారు. పాపం చేసినా సరే ఏటాటల యొక్క పాపాలు అనే జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. కాబట్టి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి. వీళ్ళు పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, ఇటు జంతువులు పక్షులు చనిపోతున్నాయి, కానీ మనిషిలో మార్పు రాలేదండి. పైగా వీరి యొక్క పాపాల వలన బలి అర్పించడం వలన ఆ యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం ఏం చేయట్లేదు అంటండి? వారి యొక్క పాపాలను పూర్తిగా తీసివేయట్లేదు అంటండి. ఇకపోతే దేవుడు ఇవన్నీ కాదు అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి దేవుడండి. ఏమండి, వీళ్ళు ఏటేటా బలి అర్పిస్తున్నారు. ఏటేటా బలి కాదు, ఒక్కసారి అర్పించాలని దేవుడు నిర్ణయించి తీసుకున్నాడండి. ఒకసారి 26వ వచనమండి. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాములు శ్రమ పడవలసి వచ్చిన, అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుట ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఏమండి, వీళ్ళు ఏటాట బలి అర్పిస్తున్నారు, కానీ ఆ యొక్క జంతువుల యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం వీరి పాపాలను తీసివేయట్లేదు.
పైగా ఏటాట అర్పిస్తున్నారు. కానీ ఈ యొక్క పాప క్షమాపణ అనేది పూర్తిగా జరగట్లేదు. దేవుడు నిర్ణయం తీసుకున్న దేవుడి నిర్ణయం ప్రకారం ఏం చేశాడండి, ఏం చేశారండి, ఒక్కసారి తన యొక్క ప్రాణాన్ని యుగముల సమాప్తి అందు అర్పించడానికి సిద్ధపరచడం అనేది జరిగిందండి. ఇప్పుడు 10వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం చివరిలోకి వచ్చేసరికి అండి పైన ఏం చెప్పారండి, వీరు చేసే పాపాలు ఏటాట జ్ఞాపకం వస్తున్నాయి, వారి యొక్క పాపాలను తీసివేయట అసాధ్యం అని చెబుతూ కింద చూడండి ఒకసారి, బలియు అర్పణ నీవు కోరలేదు. ఇక్కడ వీళ్ళు బలి అర్పించారు, అర్పించిన బలి మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడండి, బలియు అర్పణ నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వాయుబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏమండి, ఆ రక్తం యొక్క ఏవైతే మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం ఉందో ఆ రక్తము వీరు చేసిన పాపాలను పూర్తిగా తీసివేయలేకపోతుందండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు ఎంటర్ అయ్యారండి. యేసు ప్రభుల వారు ఎంటర్ అయ్యి ఏమంటున్నారండి, నన్ను గురించి గ్రంథపు చుట్టలో ఏదైతే రాయబడిందో అంటే దేవా నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని చెబుతూ ఏం చేస్తున్నారో చూద్దామండి. 9వ వచనమండి, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము. మనం ఎలా పరిశుద్ధపరచబడామండి? కనెక్ట్ అవ్వాలండి. ఏమండి, మనం ఎలా పరిశుద్ధపరచబడ్డాం? యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించి యేసు ప్రభువుల వారి రక్తం వలన మనం ఏం చేయబడ్డామంటే బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘంలోనికి రావడం అనేది జరిగింది. అంటే బాప్తిస్మం ఎప్పుడైతే మనం తీసుకున్నాం మనం ఏం చేయబడ్డామండి? పరిశుద్ధపరచబడ్డామండి. అయితే ఈ బలి అనేది ఎన్నిసార్లు జరిగిందండి? ఒక్కసారేనండి. ఒక్కసారి అర్పించుడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎవరు అర్పించడం వల్ల అండి? యేసుక్రీస్తు వారు బలి అర్పించడం వల్ల. అంటే సిలువలో యేసు ప్రభువుల వారు తనకు తానుగా బలి అయిపోయారండి, తన యొక్క రక్తాన్ని చిందించారండి. మరియు 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించు ఉండును. ఏమండి, యాజకుడి దగ్గరికి పాత నిబంధన కాలంలో వీరు తప్పు చేసిన వారు తీసుకొచ్చేవారు కాదండి బలి అర్పించడానికి. యాజకుడు అర్పించేవాడు. అర్పించినప్పటికీ కూడా ఏం జరుగుతుందండి, వారి యొక్క పాపాలు అనేవి తీసివేయబడట్లేదండి. ఏమండి, 12వ వచనం అండి, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి ఒకే ఒక బలిని అర్పించేశారండి యేసు ప్రభుల వారండి. అర్పించి ఆ బలి ఎలా ఉందండి? సదాకాలం అండి. అంటే యేసు ప్రభుల వారి యొక్క రక్తము 2000 సంవత్సరాల క్రితం బలి అర్పించారండి యేసు ప్రభుల వారు. బలి అర్పించిన తర్వాత ఇప్పటికి ఏమైనా ఎక్స్పైర్ అయిపోయిందండి యేసు ప్రభుల వారి రక్తం అండి? అవ్వలేదండి. ఒక మందుల షాప్లోకి వెళ్ళామనుకోండి, మందుల షాప్లోకి వెళ్ళిన తర్వాత ఒక మందు తీసుకుంటే అది ఎక్స్పైర్ అయిపోయే అవకాశం ఉందండి. కానీ యేసు ప్రభుల వారి యొక్క రక్తం అనేది ఎక్స్పైర్ అయిపోయే అవకాశం అనేది లేదండి. అది ఎలా ఉంటుందండి? సదాకాలం అనేది నిలబడుతుందండి. అటువంటి రక్తం అండి యేసు ప్రభుల వారి యొక్క రక్తం అండి. మనం ఆశ్రయించిన రక్తం అంత గొప్పదండి. 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారికి సదాకాలం సంపూర్ణులుగా చేసేసాడంటే యేసు ప్రభుల వారండి. ఒక్క బలి అర్పించారు, సదాకాలం కూడా సంపూర్ణముగా చేశారండి యేసు ప్రభుల వారండి. ఎవరి కోసమండి? మన కోసమండి. పాపులైతే ఎవరి పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. పాపుల కోసం వచ్చి ఎవరైతే యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించారో ఆ రక్తం ఏమైపోయిందంటే ఒక్కసారి యేసు ప్రభుల వారు బలి అర్పించారు. బలి అర్పించిన తర్వాత ఎవరైతే పాపిగా ఉన్నారో వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు.
బాప్తిస్మం తీసుకున్న వారు పరిశుద్ధపరచబడ్డారండి. ఏమండి, యేసు ప్రభువు వారు ఎన్నిసార్లు బలి అర్పించారండి? ఒక్కసారి మాత్రం అర్పించడం వల్ల అర్పించారండి. లేకపోతే 17వ వచనం, వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఏమండి అని ప్రభువు చెప్పుచున్నాడు. వారి పాపములను వారి అతిక్రమములను ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటేనండి, పాపాలను ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటే మన బాప్తిస్మం వరకు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడండి దేవుడండి. ఏమండి, బాప్తిస్మం వరకు మనకు తెలియదండి. బాప్తిస్మం తీసుకోనక ముందు మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తాము. మనకి తెలియడం వల్ల, తెలియకపోవడం వల్ల మన పాపాలు అనేవి చేస్తూనే ఉంటామండి. మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారు చెప్తారు కదండి, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడు. ఎందుకు ఉన్నాడండి హానికరుడుగా, దోషకుడు, హింసకుడుగా ఎందుకు ఉన్నాడండి? తెలియక అవిశ్వాసం వల్ల ఉన్నాడండి. తెలియకపోవడం, యేసు ప్రభువుల వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించకపోవడం, యేసు ప్రభువుల వారి యొక్క గొప్పతనం గురించి తెలియకపోవడం వలన దోషకుడిగా ఉన్నాడండి. అవిశ్వాసం వల్ల చేశానని చెప్తారండి. దోషకుడుగా, హింసకుడుగా ఉన్నాడండి. అంటే యేసు ప్రభువుల వారి యొక్క గురించి తెలియకపోవడం వల్ల అలా ఉన్నాడండి. అదేవిధంగా మనము యేసు ప్రభువుల వారి రక్తాన్ని ఆశ్రయించే ముందుకు వరకు ఆయన యొక్క గొప్పతనం అనేది మనకు తెలియదు. తెలియక చేత మనం ఏం చేసామండి? పాపాలు అనేది చేసామండి. ప్రతి మనిషి పాపం చేశాడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్క మనిషి కూడా నీతిమంతుడు లేడండి యేసు ప్రభువుల వారు తప్పండి. అంటే ప్రతి మనిషి ఏం చేశాడండి? పాపాలు చేశాడు. ఈ పాపాలు చేసిన ప్రతి మనిషి సంఘానికి వచ్చిన తర్వాత బాప్తిస్మం పొంది, బాప్తిస్మం చేత తన యొక్క పాపాలను కడుక్కున్నాడండి. కడుక్కున్నప్పుడు ఏం జరుగుతుందండి? పాప క్షమాపణ అనేది జరుగుతుందండి. అప్పటి వరకు ఎన్ని పాపాలు అయితే చేశామో ఆ ఎన్ని పాపాల వరకు అక్కడ వరకు కడగబడతాయండి. ఏమండి, భవిష్యత్తులో మనం చేసే పాపాలు అనేవి కడగబడవండి. అప్పటి వరకు ఎన్ని పాపాలనే చేయండి, బాప్తిస్మం వరకు తీసుకునే ముందు వరకు అవన్నీ బాప్తిస్మంలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు కడగబడతాయండి. ఇకపోతే 18వ వచనమండి, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్థ బలి ఇక ఎన్నడకును ఉండదండి. ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించామో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయకూడదు అవసరం లేదండి. గొర్రెలను, ఎడ్లను మనం మళ్ళీ వాటిని బలి ఇవ్వవసరం లేదండి. ఏమండి, ఎడ్ల యొక్క యేసు ప్రభువుల యొక్క బలి ఎప్పుడు జరిగిందో అప్పుడు మరలా ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, మేక యొక్క రక్తాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదండి. లేకపోతే 22వ వచనమండి, మనస్సాక్షికి కల్మషం తోసుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమును చేరుదము. ఏమండి, ఇక్కడ సంపూర్ణ నిశ్చయత, విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత. ఇక్కడ వాళ్ళు మనకు ప్రశ్న వేస్తూ ఉంటారండి. దీనికి ముందు ఒక చిన్న వచనం చూసుకుందామండి. ఈ వచనానికి ముందు ఒక చిన్న వచనం చూసుకుందామండి. పేతురు, 2వ పేతురు అండి, 2వ అధ్యాయం 20వ వచనం. ఏమండి, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాం మనం అంటే ఆ ఇశ్రాయేలు
ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. మనం ఎవరిని ఆశ్రయించామండి? యేసు ప్రభువుల వారి రక్తాన్ని ఆశ్రయించాం. యేసు ప్రభువుల వారి రక్తాన్ని ఆశ్రయించి ఏమైందండి? బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన తర్వాత అప్పటి వరకు ఏ పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాలని కడగబడ్డాయి. కడగబడిన తర్వాత మరి ఏం జరుగుతుందండి? మళ్ళీ పడిపోయే అవకాశం ఉందా? లేదండి, ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు చూడండి, 20 వచ్చిన 2:20 అండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తర్వాత, ఏమండి, ఈ లోక మాలిన్యం తప్పించుకోవడం అంటే బాప్తిసం తీసేసుకున్నారు. తర్వాత మరలా చిక్కబడి వాడి చేత జయింపబడి అలా మరలా లోకంలోనికి వెళ్ళిపోతే వారి కడవరపు స్థితి మొదటి స్థితి కంటే ఎలా ఉందండి? మరీ చెడ్డగా అయిపోయింది అంటండి. అంటే పడిపోయే అవకాశం ఉందా? లేదండి. బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ మనిషి పడిపోతాడు. పడిపోయిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందండి? విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం 24 వచ్చిన చదివాం కదండి, 22 వచ్చినవండి. అంటే అది అయిపోయిన తర్వాత అంటే మొత్తం అంతా అయిపోద్దండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 22 వచ్చినవండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, ఏమండి, వీళ్ళు ఇక్కడ మనకి ఎదురు ప్రశ్న వేస్తారండి. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పడిపోతాం అంటున్నారు, మీరు విశ్వాస విషయంలో నిశ్చయత లేదా మీకు అని అడుగుతున్నారండి. మరి పడిపోతారంటే విశ్వాసంలో నిశ్చయత లేనట్టే కదండి. కానీ ఇక్కడ ఏంటంటే నిశ్చయత ఏంటంటేనండి, పాత నిబంధన కాలంలో ఏవైతే గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తాన్ని బలిగా అర్పించారో ఆ రక్తం మరలా ఇక్కడ అర్పించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యేసు ప్రభువుల వారు వచ్చేసారు మనకి. యేసు ప్రభువుల వారు రావడం వల్ల ఏం జరిగిందండి? నిశ్చయిత వచ్చేసింది మనకి. ఇంకా మరలా ఎడ్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, మేకలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, గొర్రెలను ఆశ్రయించాల్సిన అవసరం లేదండి. విశ్వాస విషయంలో యేసు ప్రభువుల వారు రావడం వల్ల, బలి అర్పించడం వల్ల మనకి విశ్వాస విషయంలో ఏమొచ్చేసిందండి? నిశ్చయత వచ్చేసింది. కాబట్టి మరలా మనం ఎక్కడికి వెళ్ళ అవసరం లేదండి. ఎడ్లను ఆశ్రయించడం అవసరం లేదు, గొర్రెలను ఆశ్రయించడం అవసరం లేదు, మేకలను ఆశ్రయించాల్సిన, బలి అర్పించాల్సిన అవసరం అనేది లేదండి. వాగ్దానం చేయని వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము కొనినది. చూడండి 24 వచ్చినండి. కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆదినమంది సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగనే చేయొచ్చు. ఏమండి, సమాజముగా మానకంటున్నారండి. పాపములు భవిష్యత్తులో చేసే పాపాలు అనేవి పోతే సమాజంగా మానవద్దని ఎందుకు అంటున్నారండి ఇక్కడండి? అదేవిధంగా ఒకడినొకడు హెచ్చరించొద్దని చెప్తున్నారండి. ఒకడినొకడు హెచ్చరించుకోమని చెప్తున్నారు. భవిష్యత్తులో పాపాలు అనేవి పోతే హెచ్చరించుకోవాల్సిన అవసరం ఏముందండి? లేదు. అంటే భవిష్యత్తులో చేసే పాపాలు అనేవి పోవు. ఏమండి, ఈరోజు మనకి సమయం అయిపోయింది కాబట్టి ఉన్న భాగ్యాన్ని నైట్కి చెప్పుకుందాం. ఉన్న భాగాన్ని నైట్కి నెక్స్ట్ వీక్ అంటండి. సరే, పార్ట్ 2 నెక్స్ట్ వీక్ చెప్పుకుందామండి. అయితే ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఓన్లీ మనం ప్రథమలోనే ఉన్నాం, అంటే ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. అసలైన భాగంలోనికి వెళ్ళలేదు. 1-2 మాటలే చెప్పేసి వెళ్ళిపోదామండి, ముగించుకుందామండి. ఇశ్రాయేలీలు పాపాన్ని చేసినప్పుడు గొర్రెలను, మేకలను బలి అర్పించి వాటి యొక్క రక్తాన్ని ఆశ్రయించేవారండి. యేసు ప్రభువుల వారు వచ్చిన తర్వాత మరలా రక్తాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదండి. ఒక్కసారి బలి నొంది వాళ్ళు ఏవైతే ఏటేటా అర్పించున్నారో ఆ బలిలాగా యేసు ప్రభువుల వారు వచ్చిన తర్వాత యేసు ప్రభువుల వారు మరలా ఏటాట బలి అర్పించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒకసారి అర్పిస్తే ఆయన యొక్క నిష్కలంకమైన రక్తము ఎన్ని తరాలకైనా ఎన్ని సంవత్సరాలకైనా సరిపడే రక్తం అండి. కాబట్టి మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకొనక ముందు
ఏ పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాలు మాత్రమే క్షమించబడతాయండి. భవిష్యత్తులో చేసే పాపాలు అనేవి క్షమించబడవు. కాబట్టి భవిష్యత్తులో పాపాలు చెయ్యాలా, లేకపోతే చేసిన పాపాలకి పాప క్షమాపణ ఉందా, లేదంటే శిక్ష ఉందా అనే దాని గురించి మనం వచ్చేవారు మాట్లాడుకుందామండి, ముగించుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఇప్పటివరకు తండ్రి మీ పిల్లలకి తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి వారు విన్నారని నేను అనుకుంటున్నాను తండ్రి. మీరు అనుకున్నట్లుగా మేము ప్రకటించడానికి మీ కృప మాకు సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని ఎవరు మర్చిపోకుండా వాక్యానుసారం మేము అందరం బ్రతకడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరు వేడుకున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.